హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈ వీడియో పూల డెకరేషన్ తీశాను అనుకుంటున్నారండి. ఇది ముక్కోట ఏకాదశికి మేము గుడికి వెళ్ళామండి. ఇప్పుడుది కాదు, సంక్రాంతి ముందుదనమాట. నాకు అప్పటి నుంచి ఏదో ఒక పని తగలడం వల్ల పోస్ట్ చేయలేదు. చూడండి గుడి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. మొత్తం ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ ఒక రథం ఉంది కదా, మన సూర్య భగవానుడు అండి. ఆయన గల 7 గుర్రాలతో అశ్వాలతో ఆయన ఉన్నట్టు భలే అనిపించిందండి. అందుకే మీకు తీశాను. మొత్తం గుడి అంతా ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ ఫ్లవర్స్తో నింపేశారు. ఆ గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఒక రకమైన పెళ్లి మండపం టైప్ అనిపించింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో. శ్రీవారిని అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారో ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రకరకాల పళ్ళతో నింపారు. లోపల ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీ అందరికీ కూడా చూపించాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే చూడండి అట్టుపళ్ళు, కొబ్బరి బొండాలు అన్ని రకాల ఫ్లవర్ పెట్టారండి, ఫ్రూట్స్ అక్కడ. అలాగే ఇక్కడ చూసారా మన వెంకటేశ్వర స్వామి నృత్యకాలను వీక్షిస్తున్నట్టు ఎంత బాగుందో. చూడండి అక్కడ పరిచారకులు, అలాగే గోమాతలు ఉన్నట్టు. ఇక్కడ మళ్ళీ మనకి ఎంట్రన్స్లో సింహం గారు అలాగే ఐరావత ఏనుగు గారు ఇద్దరు స్వాగతం పలుకుతున్నట్టు చూడగానే భలే అనిపించింది ఫ్రెండ్స్. ఈ మండపం చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయిన ఒక రకమైన రిలాక్సేషన్. దేవుణ్ణి చూస్తున్నంతసేపు మనసులో ఏదో చెప్పేసుకుందాని గుడికి వెళ్తాను, కానీ గుడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తానో కూడా తెలీదు. ఆయన్ని చూస్తే అలా ఉండిపోతాం అంతే. నాకైతే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అసలు ఒక్కసారి లోపలికి వెళ్ళగానే ఆ ఫ్లవర్స్ ఆ డెకరేషన్ అంతా చూసి ఒక్కసారికి వావ్ అనిపించింది ఫ్రెండ్స్. ఎంత బాగా అనిపించిందో నిజంగా. అయితే ఈ పక్కన శ్రీవారికి కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ముందు గుడి క్లోజ్ చేశారనమాట, శ్రీవారి కళ్యాణం జరుగుతుందని. ఇంకా పై స్టేర్కి వెళ్ళి అక్కడ మొత్తం అంతా కూడా చూసుకుని వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ వీడియో ప్రదక్షిణలు చేసాం ఫ్రెండ్స్. అయితే కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శ్రీవారి గేట్లు ఓపెన్ చేశారనమాట. ఇంకా ప్రదక్షిణలు చేసి మా వారు, మేము, మా పిల్లలు, మా బుడంకాయలు ఇద్దరు ముందు పరిగెట్టేస్తున్నారు. చూడండి గరుడదేవుడు ఉన్నవన్నీ కూడా బాగుంటాయని చెప్పి నేనే తీశాను ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత చూస్తే కళ్యాణం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, శ్రీవారి కళ్యాణం జరుగుతుంది, మీ అందరికీ కూడా చూపించాలని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రసాదాలన్నీ కూడాను అది వెంకటేశ్వర స్వామి నామాలతో పెట్టారండి. కళ్యాణ విగ్రహాలు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తం డెకరేషన్ అంతా కూడా యాపిల్ అలాగే ద్రాక్ష పళ్ళతో ఎంత బాగా చేశారో ఫ్రెండ్స్. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మన అందరికీ ఎల్లవేళ్ళ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.